ఆయనతో నీతో ఆయనకి సరైన అనుబంధం ఏర్పడిందాకా నువ్వు ప్రయాసపడాలి. నీవు ఆత్మలో ఆయన్ని కలుసుకోవాలి, మనసులో ఆయన్ని కలుసుకోవాలి, దేహంతో ప్రాణాత్మ దేహములతో ఆయనకి సామీప్యం కావాలి. అలా నువ్వు ఆయనకి దగ్గర అవ్వటం ద్వారా, ఆయన నీకు దగ్గర అవ్వటం ద్వారా నీకు ఒక భద్రత ఏంటంటే, ఒకవేళ నువ్వు అడుగులు జారి త్రోవ తప్పబోయినా ఆయన అడ్డగిస్తాడు. ఆయన అడ్డగింపులు నీకు అర్థమవుతాయి. అర్థమైందా? ఆయన నిన్ను అడ్డు తగులుతున్నాడు అన్న సంగతి నీకు అర్థమైద్ది. అంత బ్యాలెన్స్ చేస్తాడండి. అడ్డు తగులుతాడు. ఇన్నిసార్లు అట్లా పెడగా వెళ్ళబోయాను నేను మొహమ్మగలు కొట్టుకోవడానికి. పిచ్చి మహారాజు ప్రతి ఘట్టంలో అడ్డు తగిలాడు. అడ్డు తగిలరే అట్లా పోతే మొహం బయలుదా, అది కరెక్ట్ కాదా. కానీ ఎన్నిసార్లు నన్ను బ్యాలెన్స్ చేసి ఈ రోజుకి నన్ను